హాయ్ పిల్లలు, అమ్మమ్మ కథలకు స్వాగతం. ఈరోజు మనం ఏది గొప్ప విద్య అనే ఒక చిన్న కథ చెప్పుకుందాం. అదేంటంటే, ఒక ఊర్లో ముగ్గురు పిల్లలు ఉంటారు. వాళ్ళు ముగ్గురు మంచి ఫ్రెండ్స్ అన్నమాట. వాళ్ళు ముగ్గురు కలిసి ఒక గురువు గారి దగ్గర చదువుకోవాలని వెళ్తారు. ఆ గురువుగారు ఏంటి, ఎవరు ఏది వచ్చి ఏ ఏ విద్య కావాలంటే ఆ విద్య నేర్పించే అంత గొప్పవారనమాట. ఆయన అన్ని విద్యలు ఆయనకు వచ్చు. అందుకని ఆయన దగ్గరికి చాలామంది స్టూడెంట్స్ వచ్చి చదువుకుంటూ ఉండేవారు. అలాగే ఈ ముగ్గురు కూడా కలిసి ఆ గురువుగారి దగ్గరికి వెళ్తారు. వెళ్ళి విద్య నేర్చుకుందామని ఆ గురువుగారి దగ్గర అడుగుతారు. అందులోనూ ఒక అతనేమో నాకు వైద్యశాస్త్రం నేర్పించమని అడుగుతాడు. ఇంకొక అతనేమో జ్యోతిష్య శాస్త్రం నేర్పించమని అడుగుతాడు. ఇంకొక అతను తర్కశాస్త్రం నేర్పించమని అడుగుతాడు. ఆ గురువుగారు ఎవరికి ఏది కావాలంటే అది నేర్పించే గురువుగారు కదా, అందుకని ఆయన ముగ్గురికి ఆ 3 విద్యలు నేర్పిస్తారు. అలా కొంతకాలం ఆయన దగ్గర ఆ విద్యలు నేర్చుకున్న తర్వాత వాళ్ళ ముగ్గురికి ఈయన పరీక్ష పెట్టి వాళ్ళు ఎంతవరకు చదువుకున్నారు, ఎంత విద్య వాళ్ళకి వచ్చింది, నేను చెప్పింది ఎంతవరకు వాళ్ళకి అర్థమైంది అని ఒక పరీక్ష పెడదామని అనుకుంటారు ఆయన. ఇంతలోనూ ఆ గురువుగారి దగ్గరికి పక్క గ్రామం నుంచి ఒక పెద్ద ఆయన వస్తాడు. వచ్చి ఒక జాతకం తీసుకుని వచ్చి ఆ గురువుగారికి ఇచ్చి, గురువుగారు ఈ జాతకం చూడండి, మా అమ్మాయికి పెళ్ళి చేద్దాం అనుకుంటున్నాము, ఈ జాతకం గల అబ్బాయికి ఇచ్చి మిగిలిన విషయాలన్నీ సరిపోయాయి, జాతకం బాగుంది, పెళ్ళి చేయొచ్చని మీరు చెప్తే నేను వివాహానికి ఏర్పాట్లు చేసుకుంటాను అని అడుగుతాడు ఆ పెద్ద ఆయన. అని గురువుగారు ఆ జాతకం చూస్తారు. చూసి అంతా క్షుణ్ణంగా పరిశీలించి అంటాడు ఈ పెద్ద ఆయనతో, నా గురువుగారు, ఈ కుర్రవాడికి వివాహయోగం ఉంది, బాగానే ఉంది, వివాహం అవుతుంది, కానీ వివాహం అయిన తర్వాత ఈయనకి ఒక జబ్బు చేస్తుంది, జబ్బు పడతాడు ఈ పిల్లవాడు అని చెప్తాడు. చెప్పేటప్పటికి పాపం వచ్చిన ఆయన చాలా దిగులు పడిపోయి, అయ్యో మిగిలినవన్నీ చాలా బాగున్నాయండి, వివాహం చేద్దాం అనుకుంటున్నాను, మీరేమో ఇట్లాగా జబ్బు పడతాడు పిల్లవాడు అంటున్నారు, మరి ఏం చేయను, ఇంకా వివాహం మానుకోనా, అమ్మాయిని ఇవ్వటం మానుకోనా అని అడుగుతాడు. అడిగేటప్పటికి గురువు గారు ఏం చేస్తారు, పిల్లల ముగ్గురు చదువులకి ఎలాగో ఎగ్జామ్ పెట్టాలనుకున్నాడు కదా, అందుకని ఆ ముగ్గురు శిష్యుల వైపు చూస్తాడు. చూసి, ఒరే మీరు చూడండి ఈ జాతకం ఒకసారి మీ ముగ్గురు చూసి ఈ పెద్ద ఆయనకి ఏం సలహా ఇస్తారు, ఏంటి జాతకం ఇలా ఉంది అని చెప్తారు. చెప్పేటప్పటికి అందులో తర్కం చదువుకున్న పిల్లవాడు అంటాడు, అదేముంది అండి గురువుగారు, ప్రతి జాతకంలోనూ ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక దుష్టగ్రహం వీక్షణ అనేది ఉంటూనే ఉంటుంది, ఇతర విషయాలన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు తప్పకుండా వివాహం చేయటం మంచిది అంటాడు. ఎవరు? తర్కం నేర్చుకున్న అబ్బాయి. ఈ వైద్యం నేర్చుకున్న అబ్బాయి, ఆ అబ్బాయి అంటాడు, ఏముంది, ఆ పిల్లవాడికి జబ్బే కదా చేస్తుంది అంటున్నారు, జబ్బు చేయని వాళ్ళు ఎవరున్నారు ఈ లోకంలో, జీవితంలో ఎప్పుడోకప్పుడు ఏదో ఒక జబ్బు చేస్తూనే ఉంటుంది, ఆ జబ్బు చేసినప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకొని మందులు వాడితే జబ్బు తగ్గిపోతుంది, దానికి వివాహం మానుకోవాల్సిన అవసరం ఏముంది, వివాహం చెయ్యొచ్చు వాళ్ళిద్దరికీ అంటాడు. ఈ జ్యోతిష్యం నేర్చుకున్నవాడు ఏం చేస్తాడు, అతను ఏమంటాడు, అయ్యో దానికి ఇంత రాద్ధాంతం ఏమిటండి గురువుగారు, ఏం పర్వాలేదు, ఏ గ్రహ వీక్షణ మూలంగా ఆ పిల్లవాడికి వివాహం అయిన తర్వాత జబ్బు చేస్తుందో తెలుసుకొని ఆ గ్రహాలకి ఆ వివాహం అప్పుడే మనం శాంతి చేయించేస్తే సరిపోతుంది కదా, ఇంకా ఏ జబ్బు రాదు, కాబట్టి ఆ శాంతి చేయించేసి వాళ్ళిద్దరికీ వివాహం చేసేయచ్చు అని చెప్తాడు. ఇలాగా ముగ్గురు వివాహం చేసేయచ్చు అని నిర్ణయిస్తారు. సరే అని ఇంకా పెద్ద మనిషి వివాహం చేయాలని నిర్ణయించుకుని వెళ్ళిపోతాడు. ఇలా కొంతకాలం జరుగుతుంది. కొంతకాలం జరిగిన తర్వాత గురువు గారికి పొరుగు ఊరు వెళ్లాల్సిన అవసరం పడుతుంది. ఆయన పొరుగు ఊరు వెళ్తారు. ఈ గురువుగారికి ఒక చిన్న అమ్మాయి ఉందన్నమాట. ఆ అమ్మాయికి జబ్బు చేస్తుంది. జబ్బు అంటే పెద్ద జబ్బేం కాదు, జ్వరం వస్తుంది, చాలా తీవ్రంగా జ్వరం వస్తుంది. ఈ గురువుగారి భార్య కంగారు పడి ఆ శిష్యుల్ని పిలిచి, ఒరే ఇదేంటి, పిల్లకి జ్వరం వచ్చింది చూడండి, అసలు ఏం చేయాలో ఏంటో కాస్త అని చెప్పి కంగారుగా శిష్యుల్ని పిలుస్తుంది. పిలిచేటప్పటికి ఈ తర్కం నేర్చుకున్న వాడు ఏం చేస్తాడు, దాన్నే ఉందండి, కాసిన చన్నీళ్ళు తీసుకొచ్చి మీద పోసేస్తే సరి, ఆ జ్వర తీవ్రత, ఆ వేడి తగ్గిపోతుంది అని ఆ బిందు తీసుకొని నీళ్లు తీసుకురావడానికి వెళ్తాడు.
ఈ జ్యోతిష్యం నేర్చుకున్న కుర్రవాడు ఏం చేస్తాడు, పంచాంగం తీసి ఆ రోజు తిథి ఏమిటి, నక్షత్రం ఏంటి, ఎందుకని ఇలాగా ఈ అమ్మాయికి ఏ దుష్టగ్రహ ప్రభావం వల్ల ఇలా జ్వరం వచ్చింది, ఇంత ఇంత తీవ్రంగా జ్వరం వచ్చింది అని లెక్కలు కడుతూ ఉంటాడు. ఈ డాక్టర్ చదువుకున్న అతని ఆ అబ్బాయి ఏం చేస్తాడు, గబగబా పిల్ల దగ్గరికి వచ్చి ఆ అమ్మాయిని పరీక్షించి దేని మూలంగా జ్వరం వచ్చిందో తెలుసుకుని దానికి తగ్గ మందులు ఇస్తాడు. ఆ మందులు వేసేటప్పటికి ఆ అమ్మాయికి నెమ్మదిగా జ్వరం తగ్గుముఖం పడుతుంది. నెమ్మదిగా జ్వరం తగ్గుతుంది. గురువుగారు వచ్చేటప్పటికి పిల్లకి జ్వరం తగ్గుతుంది. ఈ గురువుగారి భార్య ఏం చేస్తుంది, గురువుగారు రాగానే ఆ జరిగిందంతా ఆయనకి చెప్తుంది. చెప్పి అంటుంది, ఏమండి జ్యోతిష్యం వల్ల లాభం ఉంది అని చూశాను, వైద్యం నేర్చుకోవటం వల్ల లాభం ఉంది అని చూశాను, కానీ ఆ తర్కం నేర్చుకోవటం వల్ల ఏమి లాభం ఉందండి మనకి? ఆ తర్కం నేర్చుకున్న వాడు చూడండి మూఢుడిలాగా జ్వరం వచ్చింది పిల్లకి అని చెప్పగానే చన్నీళ్ళు పోస్తే సరిపోతుంది, ఆ వేడి తగ్గిపోతుంది అని నీళ్లు తీసుకురావటానికి పరిగెత్తాడు. అదేం తర్కం అండి, ఆ విద్య ఎందుకు ఉపయోగపడుతుంది అది అని ఆవిడ భర్తతో అంటుంది. అనేటప్పటికీ ఈ గురువుగారు అంటారు, అదే తర్కం ఎందుకు అంటావేంటి, ఈ జ్యోతిష్యము వైద్యము మనకి అవసరం పడినప్పుడు ఉపయోగపడతాయి, అది మనకి అస్తమాను అవేం ఉపయోగపడవు, కానీ తర్కం అనేది మనకి అస్తమాను ఉపయోగపడుతుంది, అది మనకి అవసరము, చూడు రేపు వాడికి నేను పరీక్ష పెడతాను అని చెప్పి ఆ గురువుగారు మొరనాడు ఆ తర్కం నేర్చుకున్న అబ్బాయికి పరీక్ష పెడతాడనమాట. అది ఏమిటి అనేది ఆ భార్యకు కూడా ఏ విధంగా పరీక్ష పెడతానన్నది భార్యకు కూడా తెలియజేస్తాడు. ఆ మొన్నాడు అందరూ కూర్చొని భోజనాలు చేస్తున్నప్పుడు ఈ గురువుగారు ఏం చేస్తారు, అయ్యో పొరపాటున చిక్కుడు గింజంత విషపు పురుగుని నేను మింగేశానురా అని చెప్పి గట్టిగా అరిచి ఆ భోజనం మధ్యలోనే కళ్ళు తిరిగి పడిపోయినట్టు, స్పృహ తప్పి పడిపోయినట్టు నాటకం ఆడతారు. నాటకం ఆడేటప్పటికి ఈ అయ్యో గురువుగారు సంగతి చూడండర్రా, గురువుగారు విషపురుగు తినేశారట, కళ్ళు తిరిగి పడిపోయారు, స్పృహ తప్పి పడిపోయారు అని ఈ భార్య కూడా ఈ శిష్యుల్ని కంగారు పెడుతుంది. కంగారు పెట్టేటప్పటికి ఆ జ్యోతిష్యుడు నేర్చుకున్న కుర్రవాడును ఈ వైద్యం నేర్చుకున్న కుర్రవాడు ఏం చేస్తారు, వాళ్ళిద్దరూ గబగబా లేచి చేతులు కడిగేసేసుకుని గురువుగారి దగ్గరికి పరిగెత్తి ఈ పిల్లవాడు ఏం చేస్తాడు, వైద్యం నేర్చుకున్న పిల్లవాడేమో గురువుగారి దగ్గరికి వెళ్ళి ఏ విషపు పురుగు తిన్నారో ఏంటోను, ఏది వెళ్ళిపోయిందో కడుపులోకి ఏంటో అని చెప్పి ఆయన ఆ అబ్బాయి ఆ గురువుగారిని పరీక్ష చేస్తూ ఉంటాడు. ఈ జ్యోతిష్యం నేర్చుకున్న కుర్రవాడు ఏం చేస్తాడు, అదేంటి పంచాంగం తెరిచి కూర్చొని ఆ రోజు తిథి ఏంటి, నక్షత్రం ఏంటి, హోర ఏంటి, ఏ గ్రహదోషం వల్ల ఈ గురువు గారికి ఇప్పుడు ఇటువంటి పరిస్థితి వచ్చింది అని లెక్కలు వేయటం మొదలు పెడతాడు. ఈ మూడోవాడు తర్కం నేర్చుకున్నవాడు మటుకు గురువుగారి వైపు ఒక్క క్షణం అలా చూసి మళ్ళీ తన మానాన తాను అన్నం తినడం ప్రారంభిస్తాడు. ఈ గురువుగారి భార్య ఏం చేసిన అతని దగ్గరికి వెళ్ళి, అదేమిటయ్యా నువ్వేం శిష్యుడివి, అసలు గురువుగారేమో విషపు పురుగు తిని అలా పడిపోయారు, స్పృహ పడిపోయారు, నువ్వేమో ఏమి జరగనట్టు అలా నీ అంతకి నువ్వు భోజనం చేస్తున్నావు, ఏమిటయ్యా నువ్వేం శిష్యుడివి అని ఈ తర్కం నేర్చుకున్న కుర్రవాడిని అడుగుతుంది. అడిగేటప్పటికి ఆ అబ్బాయి అంటాడు, గురువుగారు ఏ విషపు పురుగు తినలేదమ్మా, ఆయన ఏ విషపు పురుగు మింగలేదు, పురుగు మింగుతున్నాను అని అది విషపు పురుగు అని అది చిక్కుడు గింజంత సైజులో ఉందని కల్లారా చూసిన వాళ్ళు ఎవరైనా సరే దాన్ని మింగుతారా, తింటారా? మన గురువుగారు ఏమన్నా వెర్రివాళ్ళ ఏంటి? పోనీ ఒకవేళ పురుగు ఆ గురువుగారికి తెలియకుండానే నోట్లోకి వెళ్ళిన తర్వాత తెలిసిందనుకోండి, అప్పుడైనా సరే ఏంటి ఆ అన్నం అంతా కక్కేస్తారు కదా బయటికి, మింగేస్తారేంటి, కక్కకుండాను కక్కేస్తారు కదా, అది ఏమీ లేదు, కాబట్టి ఆయన ఏ విషపు పురుగు మింగలేదు, ఆయనకి ఏమీ కాదు, మీరేం కంగారు పడకండి అని చెప్పి తర్కం నేర్చుకున్న పిల్లవాడు అంటాడు. అనేటప్పటికి అప్పుడు గురువుగారు కళ్ళు తెరిచి లేచి కూర్చుని భార్యతో అంటారు, చూసావుటే తర్కం వల్ల ఎంత ఉపయోగం ఉందోను ఇప్పటికైనా నీకు అర్థమైందా అంటారు. అప్పుడు ఆ ముగ్గురు శిష్యులకి చదువు పూర్తయింది అని చెప్పి మీ చదువులో మీరు చక్కగా ఉన్నతంగా చదువులు చదువుకున్నారు, మీరు పరీక్షలు పాస్ అయిపోయారు, ఇంకా మీ ఇళ్ళకి మీరు వెళ్ళండి అని ఆ ముగ్గురు విద్యార్థుల్ని వాళ్ళ ఇళ్ళకి పంపించేస్తారు గురువుగారు. అప్పుడు ఈ భార్య మనసులో అనుకుంటుంది, అవును నిజమేను ఈయన చెప్పింది ఏంటి, జ్యోతిష్యము ఈ వైద్యుడు అనేది మనకి జీవితంలో ఎప్పుడో ఒకసారి అవసరం పడతాయి, అంతేగాని ప్రతి క్షణం మనకు వాటి అవసరం ఏమి ఉండదు, కానీ ఈ తర్కం అనేది మనకి జీవితంలో ప్రతి నిమిషము మనకి అవసరమేను, ఇది తర్కంతో ప్రతీది మనం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి, కంగారు పడి గబగబా నిర్ణయాలు తీసుకుంటే అవి మన జీవితానికి లాభాన్ని చేకూర్చవు, కాబట్టి ప్రతి వ్యక్తికి
తర్కం అనేది తెలిసి ఉండాలి, ప్రతి వ్యక్తి తర్కం నేర్చుకోవాలి అని చెప్పి మనసులో ఆవిడ అనుకుంటుంది. అనుకుని ఆవిడ తర్కం యొక్క వాల్యూ తెలుసుకుంటుంది, తర్క విద్య యొక్క వాల్యూ తెలుసుకుంటుంది అనమాట ఆవిడ. అందుకనే పిల్లలు, మనం ఎప్పుడైనా సరే కంగారు పడిపోయి ప్రతిదానికి నువ్వు కంగారు పడిపోయి నిర్ణయాలు తీసుకోకూడదు. పరిస్థితి ఏంటి, అక్కడ జరుగుతున్నది ఏమిటి, మనకి జరుగుతున్నది ఏమిటి అని ఆలోచించి 1-2 సార్లు ఆలోచించి మనం నిర్ణయాలు తీసుకోవాలి. సరేనా మరి? బాయ్ బాయ్, గుడ్ నైట్.